మీ అమ్మగారు కూడా ఉన్నారని చెప్పారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎన్నిసార్లు ఇదంతా అయింది? ఇవరకు ఫస్ట్ అయ్యింది, బాబు చెప్పిండు కదా, ఫస్ట్ అయ్యింది పోయింది. 31st రోజు మేము బోర్ వేసుకుంటా అంటే నా కొడుకు లేడు, నా కోడలు నేను ఉన్నాం. ఆటోలో 10 మంది వచ్చిండ్లు, 10 మంది ఆటోలో వచ్చిండ్లు, ఈ 2 బండ్ల మీద వచ్చిండ్లు, తిరుపతి రెడ్డి కార్లు వచ్చిండు. అంతా 10-15 మంది దాకా ఉన్నారు. వచ్చినాక వాళ్ళు లోపలికి వచ్చిండ్లు, బోరు ఆపుతాన్లు. అయ్యా ఎందుకు ఆపుతాన్లు, మా జాగలో మేము వేసుకుంటాను బోరు, మా జాగలో మేము వేసుకుంటాను, నువ్వు బోరు ఎందుకు ఆపుతాన్లు అంటే, లేదమ్మా ఎమ్మెల్యే సారు మాధవరెడ్డి సారు ఆపమన్నాడు, అయిన దాంట్లో ఉన్నదట, మీరు ఆపండి సార్ రమ్మన్నారు అని చెప్పాను. సరే సార్ వస్తే వస్తాం మేము, మా పానం నష్టం చేయకుండా అంటే, మీరు నడువుండి ఇక్కడ మంది మొత్తం తీర్థం లెక్క అయిపోయింది ఇళ్ళ వాళ్ళే మొత్తం, మేము ఇద్దరమే ఆడవాళ్ళం లేడీస్ ఉన్నాం. అమ్మ ఇట్లా అయితే కాదు, వీళ్ళు పొమ్మంటే పోతలేరని పోలీస్ స్టేషన్ కు ఫోన్ కొట్టినా. ఫోన్ కొడితే 2 పోలీసు వాళ్ళు వచ్చాక వాళ్ళు ఎటోళ్ళు అటుపోయిండ్రు. ఏ దొంగముండ రౌడీ ముండ దొంగముండ సంపుతాం గుద్దుతాం అని చెప్పి, నేను ఎంప్లాయీని, రిటైర్మెంట్ ఎంప్లాయీని, నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి, నన్ను గుద్దుతాయని ఇటు అటు నూకేస్తాండ్లు వాళ్ళు. నా దగ్గర వీడియో లేదు, అంటే ఆల్రెడీ మీ మీద దాడి చేశారు. చేస్తే నేను అక్కడికి పోయినా, నేను కంప్లైంట్ ఇస్తా పోలీస్ స్టేషన్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన. మాకు పాన అపాయం ఉన్నది, అయిన తోటి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏగియలేకపోతాను అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే మా కాగితాలు పట్టుకొని రమ్మన్నారు, కాగితాలు పట్టుకొని రమ్మంటే సరే అని చెప్పి కాగితాలు పట్టుకొని పోతే చూసిండ్లు పోలీసు వాళ్ళు, వాళ్ళని కూడా పిలిపిస్తాం అని చెప్పి 2-3 సార్లు పోయినాం. వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం అన్నారు, సపరేట్గా ఊకున్నాం. ఇది ఇంతటితోటి 10 రోజుల కంచి ఆగిపోయింది. మళ్ళీ రాత్రి 12 గంటల నుంచి 2 గంటల సమయం అందున మా వర్కర్లు ఇంట్లో ఉంటారు పని చేసేటోళ్ళు, వాళ్ళ గేట్ క్లోజ్ చేసిండ్రు. ఆ మన దానికి వాళ్ళు లోన పండుకుంటే గేటుకు తాళం కట్టి దానికి వైర్ కట్టి వాళ్ళని బయటికి రాకుండా వాళ్ళని నడిచేసి అగో గడ్డపారలు అగో సలాకులు పెట్టి నా రాళ్లతోటే అదే కొట్టేసిండ్రు. అంటే వాళ్ళే చేశారని మీకెవరు చెప్పారు? అసలు మాకు ఎవ్వరి మీద దోషం లేదు, వాళ్ళు అన్నారు ఆల్రెడీ నువ్వు ఉండే చూస్తా, మిమ్మల్ని చంపుతాం, నీ కొడుకును నిన్ను చంపుతాం అని చెప్పి వాళ్ళు నన్ను బెదిరించిండ్రు. వాళ్ళు తెచ్చుకొని అదంతా కథ చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ అన్నారు, వారం కూడా అయితలేదు కదా నాన్న, వారం కూడా అయితలేదు. వాళ్ళు వచ్చిపోయి మళ్ళీ రాత్రి వచ్చి అదట నా బోరు ఖరాబ్ చేసిండ్రు, నా బోరును రాళ్ళు ఎత్తేసిండ్రు, అగో నా గోడ బల కొట్టిండ్రు. పొద్దుగాల లేచి వాళ్ళు అందులోకెళ్ళి దూరం వచ్చి లేచి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, అమ్మ ఇట్లా అయింది అని చెప్పి. వాళ్ళు వచ్చి చెప్పినాక అప్పుడు నా కొడుకు ఫోన్ చేసి మళ్ళీ మేము మీ అందరికి ఫోన్ చేసినాము, ఆయనకి ఏం కావాలి, ఆయనది ఏదన్నా ఉంటే తీసుకొని మాది మాకు ఇడిచి పెట్టాలి, మేము ఎరకలెళ్ళం, మేము మాది తక్కువ జాతి, మేము కొనుక్కున్నాం కష్టపడి, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు మాకు ధర్మం కాదు. ఇది నర్సంపేట ఎమ్మెల్యే చాలా మంచోడు అని లోకమంతా అనుకుంటాను, మాకెందుకు మంచి చేస్తలేడు ఆయనే, మా మీదకి ఎందుకు దౌర్జన్యం చేస్తాండు. మేము వస్తాంటే పోతాంటే కూడా నా కొడుకును ఫాలో చేస్తారు, ఇంటి చుట్టూ తిరుగుతారు ఎవరో దుందతులు. మాకు ఎవ్వరి మీద దోషం లేదు, మాకు ఎవరితోటి మాకు పగ లేదు, మేము ఇక్కడ కొనుక్కొని ఇట్లా కష్టం చేసుకొని బతుకుతాను. నా కొడుకు నా మూలకు నా పిల్లలకు న్యాయం జరగాలని మీడియా వారిని కోరుకుంటున్నా. ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు వెళుతాం, 2-3 సార్లు పోయి కలుపుతామంటే వాళ్ళు కలవనిస్తలేరు, మమ్మల్ని పోనిస్తలేరు. మరి అయినా కాదా, ఆయన పేరు చెప్పుకొని వేరే టోళ్ళు వస్తాను మా మీదికి, మరి ఆయన తెలిపాలే కదా, మాకు చెప్పాలే కదా, నేనే రమ్మన్నా నేనే తోలినా అని చెప్పాలే కదా. ఆయన ఆ మాట చెప్తలేడు, యువతల వచ్చి బెదిరిస్తాను. వాళ్ళ ఈయన ఆ పరిష్కారం ఏంది మీరు చేయాలని మీడియా వారిని మేము కోరుకుంటున్నాం. అమ్మ అసలు ఆయననే ఇదంతా చేశారనే గ్యారంటీ కూడా మీకు లేదు? ఉన్నది, గ్యారంటీ ఉన్నది. ఆయన పేరు చెప్పుకొని వస్తాను కదా వాళ్ళందరూ, ఆయన పేరే చెప్తాను వచ్చి దొంటి మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే అని చెప్తాను. వాళ్ళు చెప్పినాక మాకు వస్తుంది కదమ్మా, మీడియానే వస్తుంది కదా. మాకు ఎవరికి అవసరం లేదు, ఎవ్వరు మా మీద ఎవరికి పగలేదు, మేము మా మీద ఇట్లా చేస్తాండు. నా పిల్లగానికి నా పిల్లలకు నాకు ప్రాణ అపాయం ఉన్నది. వాళ్ళు మొన్ననే నన్ను కొడతాం గుద్దుతాం అని చెప్పి వాళ్ళు దున్నపోతులు ఉన్నట్టు ఉన్నారు. మరి వాళ్ళు వచ్చి నన్ను ఒక్క గుద్దుతే నేను బతుకుతానా అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ కు ఫోన్ కొట్టిన. సరే అది పోయింది. మళ్ళీ రాత్రి వచ్చి ఈ పని చేసుడు ఇది ఏంది పద్ధతేనా? ఇది ఏదన్నా ఉంటే పిలిపి నలుగుట్లకు, లేకుంటే నీ కాడికి పిలిపించుకో, మాట్లాడు, నీకేం కావాలి, నాది అంటే నీ పేపర్లు పట్టుకరా నా పేపర్లు పట్టుకరా, లోకం ఉన్నారు చూస్తారు, నువ్వే ధర్మం చెయ్యి, నువ్వే న్యాయం చేసి ఇది పద్ధతి కాదు, ఇగో ఈ పేపర్లల్లా నాది ఉన్నదని తీసుకో, నువ్వు నలుగురికి చెప్పి తీసుకో. 10 సంవత్సరాలు ఆయనతోటి అవస్థ పడ్డావు, ఆయన నిడిచిపెట్టినావు, మళ్ళీ నువ్వు తీసుకొని కూడా మాకు సమాచారం ఇవ్వలేదు కదా, మాకు చెప్పలేదు. సంవత్సరానికి వచ్చి మళ్ళీ మా మీద పడ్డావు నాదే అని చెప్పి ఫస్ట్ అక్కడ అన్నావు, అది పోయింది. మున్సిపాలిటీలో ఎగేసినావు, అది చేసినావు, అది అందరు చేసిండు. నేను మున్సిపాలిటీలో డ్యూటీ చేసిన, నేను వాళ్ళు వచ్చి చేసిండ్లు. నా చూసి సార్ అంటే పై నుంచి మాధవరెడ్డి కాంచి ఎమ్మెల్యే కానించి మాకు ప్రెషర్ వస్తుంది అమ్మ అని చెప్పి వాళ్ళు కొంచెం తీసుకుంటా వెళ్ళిపోయిండ్లు వాళ్ళు. మరి ఇది అంత కథ ఎందుకు చేస్తాను? నువ్వు సాటుకుండి
నీ పేరు చెప్పుకొని వాళ్ళు ఎందుకు వస్తాను? మాకు ఏది అయింది తెలియాలి, మాకు ఏది అయింది తెలియాలి. మాకు నువ్వు చెప్పు, నువ్వు తోలుకుంటా, నువ్వు అక్కడ ఉండి తోలుకుంటా, ఇది ధర్మం కాదు. మాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. నా పిల్లలు నాకు చాలా ప్రాణాపాయం ఉన్నది. మాకు 20 సంవత్సరాల కాంచి మేము అవస్థ పడుతున్నాం. మేము గురుగులల్లా, పాములల్లా, పుట్టలల్లా పడి సచ్చినాం మేము. ఇప్పుడు ఇది దారికి వచ్చినాక ఇది నువ్వు ఇట్లా మాట్లాడి మా మీదకి వస్తుడు, ఇది ధర్మం కాదు. ఎమ్మెల్యే సాబ్ మీరు న్యాయం చేయాలి, నాకు మీరే మాట్లాడాలి, మీరే న్యాయం చేయాలి. నాకు ప్రాణాపాయం ఉన్నది, నాకు మీరే మాట్లాడాలి.